హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రజెంట్ అయితే ఈ నెక్ మోడల్ అనేది బాగా ట్రెండింగ్లో ఉందండి. ఈ నెక్ మోడల్ అయితే నేను స్ట్రైట్ కట్ కుర్తీకి అయితే పెట్టుకుంటానండి. ఇప్పటి వరకు నేను పంజాబీ డ్రెస్ స్టిచ్చింగ్ అనేది నా వీడియోస్లో అయితే చూపించలేదు. ఫస్ట్ టైం అయితే చూపించబోతున్నానండి. సో చాలా సింపుల్గా అయితే మన స్ట్రైట్ కట్ కుర్తీస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెస్సెస్ అనేది చాలామంది స్టిచ్ చేయొచ్చు, కానీ బట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే డ్రెస్ లుక్ అనేది తెలుస్తుందండి. మనం ఎంత కాస్ట్ డ్రెస్ తీసుకుంటున్నాం అనేది కాదు, ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. నేను ఏ విధంగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తానో ఈరోజు అయితే చూసేద్దాం. సో వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. పైతాని బోర్డర్ అనేది వచ్చింది. యాక్చువల్గా ఇది లెహెంగాస్కి అండ్ లాంగ్ ఫ్రాక్స్కి అయితే యూజ్ చేస్తారు. ఇదైతే ఆఫర్లో ఉందండి. లాస్ట్ 2 మీటర్స్ బిట్టే మిగిలింది. సో నేనైతే స్ట్రైట్ కట్ కుర్తీకి అయితే బాగుంటుంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. కాటన్ లైనింగ్ అనేది 2.5 మీటర్స్ తీసుకున్నాను. మన షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటే 2 మీటర్స్ అయినా సరిపోతుంది. బట్ నేను ఇక్కడ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుందామని చెప్పి 2.5 మీటర్స్ తీసుకున్నాను. లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే మన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు ఒకసారి కట్ చేసుకుంటాం కాబట్టి. అలానే మనకి ఎంతైతే క్లాత్ పడుతుంది అనుకున్నామో అంతవరకే ఫోల్డ్ చేసుకున్నామంటే ఈ చివరిని మిగిలిన క్లాత్తో మన హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవచ్చు. మీకు క్లియర్గా కనిపిస్తుందని కెమెరా అనేది ఇటు పక్కన పెట్టానండి. షోల్డర్ లెంత్ వచ్చేసి 5.7కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. ఇక్కడ మనం ఒక బాక్స్ లాగా అయితే డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ అనేది 34 ఇంచెస్ అండి. అందులో 4th పార్ట్ అంటే 8.5 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. హిప్ దగ్గర మార్క్ చేసుకునే ముందు హిప్ పాయింట్ అనేది ఎక్కడుందో చూసుకోవాలి. సో నాకైతే 13 ఇంచెస్ అండి. షోల్డర్ పైనుంచి 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఆ తర్వాత హిప్ లూజ్ అనేది 30 ఇంచెస్ అండి. 30 ఇంచెస్లో 4th పార్ట్ అంటే 7.5 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి. మనం కట్స్ దగ్గర లూజ్ కానీ లెంత్ కానీ తీసుకునే ముందే ఇక్కడ షోల్డర్ లెంత్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసేసుకోవాలి. సో షోల్డర్ లెంత్ అనేది 3 ఇంచెస్ అండి. రిమైనింగ్ 2.7 అయితే మన నెక్ విడ్త్ ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి మనం కట్స్ లెంత్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. దీనికోసమే మనం షోల్డర్ లెంత్ అనేది ఫస్ట్ మార్కింగ్ చేసుకున్నామండి. మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ కట్స్ లెంత్ వచ్చేసి నేను 21 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. మ్యాక్సిమం ఎవరికైనా సరే 20 ఇంచెస్ కానీ 21 ఇంచెస్ కానీ కట్స్ లెంత్ సరిపోతుందండి. ఒకవేళ కట్స్ అనేది పైకి ఉన్నాయి అనిపిస్తే 22 కానీ 23 కానీ పెట్టుకోవచ్చు. హిప్ దగ్గర లూజ్ వచ్చేసి 38 ఇంచెస్ అండి. కొంచెం లూజ్ పెట్టుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అందుకే నేను ఒక 2 ఇంచెస్ కలిపేసుకొని టోటల్గా 40 ఇంచెస్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. సో 40లో 4th పార్ట్ అంటే 10 ఇంచెస్కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ ఒక లైన్ కింద అయితే మనం డ్రా చేసేసుకోవాలండి. తర్వాత ఇక్కడ మనం కొంచెం షేప్ అనేది తీసుకోవాలి. సో మీకు వీడియోలో చూడండి, నేను ఏ విధంగా అయితే కొంచెం లైట్గా కరువు తిప్పుతున్నాను ఆ విధంగా అయితే కరువు తిప్పుకున్నారంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత కట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఆ తర్వాత మనం ఖర్చు కోసం 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ 3 ఇంచెస్ కానీ మీ ఇష్టం ఎంత అయినా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 ఇంచెస్ చొప్పున అయితే ఎక్స్ట్రా మార్కింగ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఇందాక ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీయలేదు కదా. సో ఆర్మ్ హోల్ రౌండ్ కోసం కార్నర్లో 1.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. తర్వాత షోల్డర్ ఎడ్జ్లో ఒక 1/4 ఇంచ్ డౌన్ చేసుకుంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఆర్మ్ హోల్ రౌండ్ కూడా తీసేసుకుంటున్నానండి. టోటల్ ఫుల్ లెంత్ అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను. మన టాప్ లెంత్ కంటే లైనింగ్ అనేది 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. నేను టాప్ లెంత్ వచ్చేసి 43 ఇంచెస్ అనుకుంటున్నాను. అందుకే 2 ఇంచెస్ మైనస్ చేసుకుని 41కి అయితే ఇక్కడ మార్కింగ్ అనేది పెట్టేసుకుంటున్నాను. తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ కూడా డ్రా చేసేసుకోవాలి. తర్వాత టాప్ చివరన లూజ్ వచ్చేసి 12 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. అంటే మనం కట్స్ దగ్గర కుట్టుతో కలిపి 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 12 ఇంచెస్ అయితే తీసుకున్నాను. లేదంటే మనం 11 ఇంచెస్ అన్న తీసుకోవచ్చు. ఇప్పుడు పైన చేసుకున్న మార్కింగ్ని ఈ కింద మార్కింగ్ వరకు మనం స్ట్రైట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ ప్రకారం అయితే నేను కట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసుకుని ఫ్రంట్ పార్ట్కి అయితే ఆర్మ్ హోల్లో మార్కింగ్ చేసేసుకుని కట్ చేసేసుకుంటున్నాను. అయితే నేను ఇక్కడ నెక్స్ అనేది కట్ చేయలేదండి. ఎందుకంటే మనం మోడల్ నెక్ పెడుతున్నాం కాబట్టి క్యాన్వాస్ షీట్ అనేది యూస్ చేసుకోవాలి. అందుకే ఇప్పుడు నెక్స్ అనేది కట్ చేయట్లేదు. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా నేను కట్ చేయలేదు.
ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకుందామండి. ఆల్రెడీ మీకు చెప్పాను కదా టాప్ లెంత్ అనేది 43 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నానని. అందుకే లైనింగ్ కూడా 41 ఇంచెస్ లెంత్ అనేది తీసుకున్నాను. అయితే ఫ్యాబ్రిక్ లెంత్ అనేది తక్కువ ఉందండి, 41 ఇంచెసే ఉంది. మనం ఆల్రెడీ లైనింగ్ అనేది 41 ఇంచెస్కి కట్ చేసేసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ 2 ఇంచెస్ మైనస్ చేసుకుని కట్ చేయడం ఎందుకులే అని చెప్పి అలా వదిలేసాను. అంటే కింద మనం ఫోల్డ్ చేసి కుడతాం కదా, అక్కడే కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసేద్దామని చెప్పి ఇంకా అలా వదిలేసాను. అయితే ఈ సైడ్స్ అనేది కొంచెం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా మనం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. అంటే లైనింగ్ జాయిన్ చేసినప్పుడు మనకి ఎక్కువ తక్కువ అవ్వకుండా ఉండడం కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్నాం కదా, ఇదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ విడిపోకుండా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అయితే కింద భాగాన్ని అయితే వదిలేసి చుట్టూ కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటిని కూడా రెడీ చేసేసుకోవాలండి. సో నేను ఇలా ఒక స్టిచ్ అనేది వేసేసుకొని ఇక్కడ కట్స్ కోసం అయితే చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి. దానికోసం ఇక్కడ మళ్ళీ ఫోల్డ్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనం లైనింగ్ జాయిన్ చేస్తాం కాబట్టి కొంచెం థిక్గా ఉంటుంది, అందుకే నేను దేనికి అది సపరేట్గా అయితే ఇక్కడ కట్స్ అనేది ఇస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నామంటే మనకి కటింగ్ అనేది పూర్తయిపోతుందండి. మనం తీసుకున్నది 2 మీటర్సే కాబట్టి ఈ బోర్డర్ అనేది మనకి 2 హ్యాండ్స్కి రావట్లేదు. అందుకే నేను ఈ బోర్డర్కి ఆ చివర ఈ చివర కూడా డిజైన్ కట్ చేసేస్తున్నాను. అంటే నాకు మిడిల్ డిజైన్ ఒకటే ఉండేలాగా అయితే కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఉన్న బార్డర్నే నేను మిడిల్లో కట్ చేసుకుని 2 హ్యాండ్స్కే వచ్చేలాగా అయితే జాయిన్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు హ్యాండ్స్కి ఎంత లెంత్ అయితే కావాలో అంతవరకే కట్ చేసుకున్నానండి. ఇంకా చిన్న పీస్ అనేది మిగిలింది, కావాలనుకుంటే మనం నెక్ దగ్గర ఏమైనా డిజైన్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పీస్ని మనం మిడిల్లో కట్ చేసేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్కి బోర్డర్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేయడం కోసం లైనింగ్ని ఇలా 4 ఫోల్డ్స్ చేసి పెట్టుకున్నానండి. ఎల్బో వరకు హ్యాండ్స్ అనేది పెట్టుకుంటున్నాను. హ్యాండ్స్ ఫుల్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచెస్ అండి. పైన కింద కుట్టు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 11.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను. తర్వాత ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకుంటున్నానండి. అండ్ ఆర్మ్ హోల్ దగ్గర లూజ్ అనేది 6.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ చివర్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్కి మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ లైన్ అనేది డ్రా చేసేసుకోవాలి. తర్వాత హ్యాండ్ షేప్ కూడా డ్రా చేసేసుకొని మార్జిన్ కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్కి అయితే చిన్న పఫ్ అనేది పెడదాం అనుకుంటున్నానండి, అందుకే పైన 3 ఇంచెస్ క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఇప్పుడు మీకు వీడియోలో చూపించిన విధంగా యూ షేప్లో హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం హ్యాండ్లో కూడా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి. చేసేసుకొని ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసేసుకుందాం. మనం ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నా లేకపోతే ఏదైనా డిజైన్ వచ్చి రెండు వైపులా ఒకలా కనిపించిన 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేసేసుకోవచ్చండి. ఇక్కడ మనకి ఫ్యాబ్రిక్ మీద చిన్న చిన్న బుటీస్ అనేది వచ్చాయి. ఆ బుటీస్ కూడా రెండు వైపులా ఒకలా లేవు, ఒకే వేలో ఉన్నాయి కాబట్టి నేను హ్యాండ్స్ అనేది సపరేట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే మనకి హ్యాండ్స్ అనేది రెండు కూడా ఒకేలా ఉంటాయి. లేదంటే 2 హ్యాండ్స్ ఒకసారి కట్ చేసేసామనుకోండి, ఒక హ్యాండ్ బుటీస్ పైకి ఉంటే ఒక హ్యాండ్స్ బుటీస్ అనేది కిందకు వస్తాయి. అందుకే నేను ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సెకండ్ హ్యాండ్ కట్ చేసే చోట అయితే మనకి బోర్డర్ అనేది వచ్చిందండి. బట్ పర్వాలేదు, మనం ఎలానో చివరిన బోర్డర్ అనేది జాయిన్ చేస్తాం కాబట్టి ఆ స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడతో అయితే మనకి కటింగ్ అనేది పూర్తయిపోయిందండి. ఇప్పుడు ఈ హ్యాండ్స్కి కూడా మనం లైనింగ్ అనేది జాయిన్ చేసి పెట్టేసుకుందాం. ఇలా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్నానండి. ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం దీనికైతే మనం బోర్డర్ అనేది ఫస్ట్ జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్కి బోర్డర్ జాయిన్ చేసుకునేటప్పుడు లైనింగ్ అనేది పైకి ఉండేలాగా పెట్టుకోవాలండి. దాని మీద బోర్డర్ రాంగ్ సైడ్ కూడా పైకి ఉండేలాగా పెట్టుకొని మనం జాయిన్ చేసుకోవాలి. అంటే లైనింగ్ రాంగ్ సైడ్ పైకి కనిపించాలి, బోర్డర్ రాంగ్ సైడ్ కూడా మనకి పైకి కనిపించేలాగా ఈ బోర్డర్ అనేది జాయిన్ చేసుకోవాలండి. ఇలా చివరి వరకు కూడా స్టిచ్ అనేది చేసేసుకోవాలి. తర్వాత బోర్డర్ని ఇలా ఓపెన్ చేసేసుకొని ఓన్లీ లైనింగ్ మీదే ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల మనం బోర్డర్ని ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఫోల్డ్ అవుతుంది.
ఇప్పుడు బోర్డర్ని రైట్ సైడ్లో పెట్టేసుకొని టాప్ స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత పైన కూడా మనకి బోర్డర్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. బట్ అది జాయిన్ చేసుకున్నప్పుడు అంటే ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి కాటన్ అంటే మనం ఎటు పెడితే అటే ఉంటుందండి. ఇది సిల్క్ ఫ్యాబ్రిక్ కాబట్టి ఇలా ఫోల్డ్ చేసుకున్నప్పుడు సెక్యూర్గా ముందు పిన్స్ అనేది పెట్టేసుకోవాలి. పిన్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. నేనైతే ఇక్కడ పిన్స్ అనేది పెట్టుకునే ఒక స్టిచ్ అనేది వేసుకున్నానండి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇలా సెకండ్ హ్యాండ్కి కూడా బార్డర్ జాయిన్ చేసేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటాం కదా పఫ్ కోసం. ఆ ఫ్రిల్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలంటే మన హ్యాండ్స్ లెంత్ కంటే ఎక్స్ట్రా పఫ్ కోసం 3 ఇంచెస్ పైన పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా ఆ 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలండి. హ్యాండ్కి 2 వైపులా కూడా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. 2 హ్యాండ్స్కి 4 సైడ్స్ కూడా మనం మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. హ్యాండ్కి ఇటుపక్కన మార్కింగ్ చేసిన దగ్గర నుంచి మనం ఫ్రిల్స్ అనేది స్టార్ట్ చేసి అటుపక్కన మార్కింగ్ దాకా మనం ఈ ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. అందుకే మనం 2 సైడ్స్ కూడా మార్కింగ్స్ అనేది పెట్టుకోవాలి. ఈ ఫ్రిల్స్ అనేది ఒకే వేలో పెట్టుకున్నా పర్వాలేదు, లేదంటే మిడిల్ వరకు ఒక వేలో పెట్టుకుని మిడిల్ నుంచి ఆపోజిట్ వేలో పెట్టుకున్నా బాగుంటుంది. సో నేనైతే మిడిల్ వరకు ఒక వేలో పెట్టుకున్నాను, మిడిల్ నుంచి ఆపోజిట్ వేలో పెట్టుకున్నానండి. సో మీకు ఎలా వీలైతే అలా పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రిల్స్ పెట్టేసుకున్న తర్వాత మనకు మిడిల్ కట్ అనేది కనిపించదండి. అందుకే నేను మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మిడిల్ కట్ అనేది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. సేమ్ సెకండ్ హ్యాండ్ కూడా ఇదే విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకుని రెడీ చేసి పెట్టేసుకుంటున్నాను. తర్వాత మోడల్ నెక్ కోసం క్యాన్వాస్ షీట్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. నెక్ విడ్త్ వచ్చేసి 2.7కి అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. తర్వాత నెక్ లెంత్ వచ్చేసి నార్మల్గా అయితే నేను 5.5 ఇంచెస్ అయితే పెడతానండి. అయితే కొన్ని నెక్స్కి కొంచెం డీప్ ఉంటేనే లుక్ తెలుస్తుంది. సో అందుకే నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుని 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఒక బాక్స్ అనేది డ్రా చేసేసుకోవాలి. పైన షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే కుట్టు కోసం వదిలేసానండి. ఇప్పుడు అక్కడ నుంచి మనం 2 ఇంచెస్కి ఒక మార్కింగ్, 4 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం చేసుకున్న మార్కింగ్ దగ్గర నుంచి సెకండ్ మార్కింగ్కి కరువు తిప్పుకుంటూ ఒక షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సెకండ్ మార్కింగ్ దగ్గర నుంచి థర్డ్ మార్కింగ్ని టచ్ చేస్తూ షేప్ అనేది వీడియోలో చూపించిన విధంగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు అర్థం అవడం కోసం అయితే 3 పాయింట్స్ అనేది పెట్టి ఇక్కడ షేప్ అనేది డ్రా చేశానండి. అంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఎంతెంత లెంత్ తీసుకోవాలి షేప్ డ్రా చేయడం కోసం అర్థం కాదు కాబట్టి అందుకే నేను ఇలా పాయింట్స్ కింద పెట్టి ఇలా కలిపాను. సో మీకు ఇలా మార్కింగ్ చేసుకోవడం వల్ల ఈజీగా అనిపిస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా మార్కింగ్ చేసుకోవడమే కాదండి, కట్ చేసుకున్నప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా షేప్ అనేది మనం కట్ చేసుకోవాలి. అలా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. తర్వాత స్టిచ్ చేసినప్పుడు కూడా ఇదే షేప్ అనేది మనం కంటిన్యూ చేయాలి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ నెక్ షేప్ అనేది వస్తుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో ఇప్పుడు మనకి క్యాన్వాస్ షీట్కి ఎక్స్ట్రాస్ అనేది ఉన్నాయి కదా, అవన్నీ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకొని రౌండ్ షేప్లో అయితే కట్ చేసేసుకోవాలి. ఇలాంటి మోడల్ నెక్స్కి క్యాన్వాస్ షీట్కి ఒక వైపు అయితే మనకి షైనింగ్ అనేది ఉంటుందండి. షైనింగ్ ఉన్న వైపు క్లాత్ అనేది పెట్టుకుని ఐరన్ చేసుకున్నామంటే మనకి క్లాత్కి ఈ క్యాన్వాస్ షీట్ అనేది స్టిక్ అయిపోతుంది.
తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఉంచుకొని మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా రెడీ చేసి పెట్టుకున్న దానికి నేను మధ్యలో ఒక మిడిల్ కట్ అనేది ఇస్తున్నాను, అంటే మనకి సెంటర్ అనేది తెలియడం కోసం. అలానే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా చూసుకోవాలండి, అంటే మన ఆర్మ్ హోల్ లో తీసుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని అక్కడ కూడా మనం చిన్న కట్ అనేది ఇవ్వాలి. తర్వాత కరెక్ట్గా ప్లేస్ చేసుకుని చుట్టూ పిన్స్ అనేది పెట్టేసుకున్నామంటే మనకి ఎటు కూడా జరగదు కాబట్టి స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ స్టిచ్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా స్టిచ్ చేయాలండి. ఇక్కడ నాకు ట్రైపాడ్ అనేది కొంచెం పక్కకు జరిగిపోయింది, నేను చూసుకోలేదు స్టిచ్ చేసుకునే హడావిల్లో. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రతి కార్నర్లో కూడా నీడిల్ అనేది హోల్డ్ చేసుకుని షేప్ అనేది పర్ఫెక్ట్గా తిప్పుకోవాలి. మనం ఎలా అయితే కట్ చేసామో అదే విధంగా షేప్ని స్టిచ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా తిప్పుకుంటేనే మనకి నెక్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకి చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. ప్రతి కార్నర్లో కూడా నీడిల్ అనేది హోల్డ్ చేయండి, అలా అయితేనే మనకి షేప్ వస్తుంది. సో నేను ఇక్కడ కనిపించట్లేదు కాబట్టి మీకైతే ఇక్కడ వాయిస్ ఓవర్లో క్లియర్గా చెప్తున్నాను. ఇంకొకసారి ఎప్పుడైనా ఇదే నెక్ స్టిచ్ చేసినప్పుడు మళ్ళీ వీడియో అనేది షేర్ చేస్తాను. నెక్ స్టిచ్చింగ్ అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్స్ అనేది నెక్ చుట్టూ కూడా ఇవ్వాలండి. అలానే ప్రతి కార్నర్లో కూడా ఖచ్చితంగా కట్ అనేది ఇవ్వాలండి. మనం ఇలా కట్స్ ఇవ్వడం వల్ల మన నెక్ని వెనక్కి తిప్పుకున్నప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అదే మనం కట్స్ ఇవ్వకుండా మనం షేప్ తీసుకోవాలంటే అస్సలు రాదు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు దీన్ని మనం వెనక్కి తిప్పేసుకొని ఫింగర్స్తోనే నెక్ షేప్ అనేది తిప్పేసుకుందాం. తర్వాత టాప్ స్టిచ్ వేసుకున్నామంటే ఈజీగా ఉంటుంది. అలానే కార్నర్స్ దగ్గర మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అనుకుంటే ఏదైనా టూల్ యూజ్ చేసి మన కార్నర్ షేప్ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవచ్చు. ఇలా నెక్ మొత్తం కూడా మన ఫింగర్స్తోనే ముందే సెట్ చేసేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుందండి. ఫస్ట్లో మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదేమో అనిపిస్తుందండి, బట్ మనం కొంచెం కొంచెం షేప్ అనేది తీసుకుంటూ ఉంటే మనకి ఈజీగానే ఉంటుంది. బట్ కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుందండి, మనకి పర్ఫెక్ట్గా కావాలంటే కొంచెం టైం టేకింగ్ అయితే ఉంటుంది కదా. సో ఇలా మొత్తం కూడా కార్నర్స్ దగ్గర నుంచి అన్నీ కూడా మనం ఫస్టే సెట్ చేసేసుకోవాలి. తర్వాత టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇవాళ వీడియో లెంత్ కూడా కొంచెం ఎక్కువగానే ఉందండి. ఇలాంటి నెక్ స్టిచ్ చేసినప్పుడు నేను బిట్స్ కింద పెడితే మీకు క్లియర్గా అర్థం కాదని మొత్తం చూపిస్తున్నాను, అందుకే వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. సో చూసారు కదా, ఇప్పుడు మనం దీని మీద టాప్ స్టిచ్ అనేది వేసేసుకుందాం. ఇలా టాప్ స్టిచ్ వేసినప్పుడు కూడా ప్రతి కార్నర్ దగ్గర కూడా మన నీడిల్ హోల్డ్ చేసి షేప్ అనేది తిప్పుకోవాలండి. అలా అయితేనే మనకి పర్ఫెక్ట్గా షేప్ అనేది వస్తుంది. మనకి ఇంకా బ్యాలెన్స్ ఏమైనా నెక్ షేప్ సరిగా రాలేదనిపిస్తే స్టిచ్ చేసినప్పుడు కూడా మనం సెట్ చేసుకోవచ్చు.
నెక్ అయితే స్టిచ్ చేస్తానండి. సో చూసారు కదా మన నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మన కటింగ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ వరకు ఇలా నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యారంటే పర్ఫెక్ట్ నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. నేను బ్యాక్ పార్ట్కి కూడా క్యాన్వాస్ షీట్ యూజ్ చేసి నెక్ అయితే స్టిచ్ చేస్తానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియో లెంత్ అనేది ఎక్కువగా ఉందని, అందుకే బ్యాక్ నెక్ స్టిచ్ చేసింది అయితే నేను వీడియో చూపించట్లేదు. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్కి అయితే డాట్స్ అనేది వేసుకుందాము. డాట్స్ వేసుకోవడం వల్ల డ్రెస్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి హిప్ పాయింట్కి అయితే ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. సో నాకు హిప్ పాయింట్ వచ్చేసి 13 ఇంచెస్ అండి. సో 13 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని 13 ఇంచెస్ నుంచి పైకి ఒక 4.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఈ 13 ఇంచెస్ నుంచి కిందకి 5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకుంటున్నాను. సో ఇలా పెట్టుకున్న తర్వాత బాడీ మిడిల్ నుంచి 4 ఇంచెస్ చొప్పున అయితే మార్కింగ్స్ అనేది ఇక్కడ చేసుకొని స్ట్రైట్ లైన్ అయితే మనం ఇక్కడ డ్రా చేసేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం వీడియోలో చూపించిన విధంగా డాట్ షేప్ని కూడా మనం మార్క్ చేసేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ నేను నెయిల్తో రబ్ చేస్తున్నాను కదా, అటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఎక్కడైతే మనకి ఇటువైపు మార్కింగ్స్ వచ్చాయో అక్కడ కూడా మార్క్ చేసుకోవడం కోసం ఇలా నెయిల్తో రబ్ చేసేసి అటు పక్కన కూడా మార్కింగ్ అనేది చేసేసుకుంటున్నానండి. అంటే రెండు కూడా ఈక్వల్గా రావాలంటే మనం ఇలా చేసామంటే ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ నేను డాట్స్ అనేది వేసేస్తున్నాను. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది డాట్స్ అనేది ఎలా వేసుకోవాలి అనేది. డాట్స్ వేసేటప్పుడు ఇంకొక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి, మనం కాటన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినప్పుడు అయితే లైనింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా స్టిచ్ అనేది పడుతుంది. బట్ ఇలాంటి సిల్క్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసినప్పుడు లైనింగ్ మీద స్టిచ్ అనేది పడి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ పడదు. అందుకే కొంచెం చూసుకుంటూ కేర్ఫుల్గా అయితే స్టిచ్ అనేది చేసుకోండి. డాట్ స్టిచ్ చేయడం పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు మన ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటి షోల్డర్స్ని కూడా జాయిన్ చేసేసుకుందాం. షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకున్నాం కదా, ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకుందాం. హ్యాండ్స్ ఎప్పుడు కూడా నేను మిడిల్ నుంచే జాయిన్ చేస్తానండి. అంటే చాలామంది చివరి నుంచి అయితే జాయిన్ చేస్తారు, బట్ నేను మిడిల్ నుంచే జాయిన్ చేస్తాను. మిడిల్ నుంచి జాయిన్ చేస్తేనే మనకి హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే మనకి ఫ్రంట్ వైపు అయితే లోస్ అనేది తీసుకుంటాం కదా, అంటే హ్యాండ్స్కి తీసుకుంటాం, టాప్కి కూడా తీసుకుంటాం కాబట్టి లోస్ వస్తాయి. కాబట్టి మనం రెండు వైపులా ఈక్వల్గా అయితే రాదు క్లాత్ అనేది. అందుకే మనం మిడిల్ నుంచి జాయిన్ చేసుకోవడం వల్ల హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మనం మిడిల్ నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ మిడిల్తోనే ఎండ్ చేస్తాం కాబట్టి హ్యాండ్స్కి అయితే డబుల్ స్టిచ్ అనేది పడిపోతుందండి. మీరు ఎక్కడైనా సరే డబుల్ స్టిచ్చే వేసుకోండి, స్ట్రాంగ్గా ఉంటుంది. క్లాత్ అనేది మరీ డెలికేట్గా ఉంటేనే ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను ఏ డ్రెస్కైనా సరే డబుల్ స్టిచ్చే వేసుకుంటానండి. అంటే స్ట్రాంగ్గా ఉంటుంది కదా, ఫ్యూచర్లో విడిపోయిన తర్వాత కుట్టుకునే కంటే కుట్టుకునేటప్పుడే డబుల్ స్టిచ్ వేసేసుకుంటే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇక్కడ హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది ఒకటే చూపించానండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియో లెంత్ అనేది బాగా ఎక్కువగా ఉందని. సో ఇలా హ్యాండ్స్ రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్కి చివరిన అయితే ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. నేను లైనింగ్ అనేది కొంచెం ఎక్కువ కట్ చేశానని చెప్పాను కదా, అందుకే ఇక్కడ క్లాత్ని కూడా కొంచెం ఎక్కువగానే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అనేది చేసుకుంటున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి.
తర్వాత బాడీ సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకోవాలి. అయితే ఇక్కడ మనకి కట్స్ పాయింట్ అనేది తెలియడం కోసం ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నానండి. అంటే మీకు వీడియోలో కనిపించాలని ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. అంటే ఇక్కడ కట్స్ లెంత్ ఎంత ఉండాలి, అలాగే విడ్త్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. అక్కడ నుంచి మనం బాడీ షేప్ కూడా డ్రా చేసేసుకున్నామంటే స్టిచ్ చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో నేను అందుకే బాడీ షేప్ కూడా ఇప్పుడు డ్రా చేసేసుకుంటున్నాను. హ్యాండ్స్ చివరి వరకు కూడా ఫస్ట్ ఎస్టిమేషన్గా ఒక మార్కింగ్ అనేది చేసేసుకుని దాని మీద స్టిచ్ అనేది వేసేసుకుంటాను. నేను సెక్యూర్గా పిన్స్ కూడా పెట్టేసుకున్నానండి. అంటే మనకి సిల్క్ ఫ్యాబ్రిక్ కదా, అటు ఇటు కదలకుండా ఉంటుందని పిన్స్ పెట్టేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి మనం ఇక్కడ 2-3 సార్లు అయితే డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అలా వేసుకుంటే మనకి కట్స్ దగ్గర ఎప్పుడైనా సరే విడిపోకుండా ఉంటుంది. అంటే తర్వాత మన స్టిచ్ వేయాలంటే కుదరదండి అక్కడ. అందుకే ఇప్పుడే మనం ఒక 2-3 సార్లు అయితే అక్కడ స్టిచ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా వేసేసుకోవాలి. తర్వాత పక్కనే ఒక 1/2 ఇంచ్ లెంత్లో ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకుంటున్నాను. సేమ్ సెకండ్ వైపు కూడా ఇదే విధంగా స్టిచ్ అనేది చేసేసుకుంటున్నాను. సైడ్ స్టిచ్చింగ్ అనేది పూర్తయిపోయింది కదా. ఇప్పుడు కట్స్ అనేది స్టిచ్ చేసుకుందాం. కట్స్ అనేది చాలా మందికి స్టిచ్ చేయడం రాదండి. అంటే షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు. మనం కట్ స్టిచ్ చేసే ముందే కట్స్ పాయింట్ దగ్గర కొంచెం క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. అంటే కట్స్ పెట్టడం కోసం 1 ఇంచ్ లెంత్ అనేది వదిలాం కదా, ఆ 1 ఇంచ్లో 1/2 ఇంచ్ వరకు మనం కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కూడా మనం కట్ చేసి పెట్టేసుకోవాలి. కట్ స్టిచ్ చేసినప్పుడు డ్రెస్ ఎడ్జ్ నుంచి మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసుకోవాలి. సో 1/2 ఇంచ్ లెంత్లో ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం 1 ఇంచ్ అనేది కట్స్ కోసం వదిలాం కదా, అందుకే 1/2 ఇంచ్ లెంత్లో ఈ ఫోల్డ్ అనేది చేసుకోవాలి. కట్ స్టిచ్ చేసినప్పుడు కింద వైపు అయితే మనం బాగానే స్టిచ్ చేసుకోవచ్చండి. కట్స్ పాయింట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి స్టిచ్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది చాలా మందికి. అందుకే ఇందాక కట్స్ పాయింట్ దగ్గర కట్స్ అనేది ఇచ్చాం కదా, అక్కడ వరకు క్లాత్ని అయితే ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఈ కట్స్ పాయింట్ కంటే ఒక 1/2 ఇంచ్ పై వరకు మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. అయితే అక్కడ మనం క్లాత్ని ఇందాక కట్ చేసాం కాబట్టి అక్కడైతే మనం క్లాత్ని ఇలా ఫ్లాట్గా పెట్టేసుకోవాలి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. 1/2 ఇంచ్ పైకి స్టిచ్ చేసుకున్న తర్వాత నీడిల్ హోల్డ్ చేసి స్క్వేర్ అనేది తిప్పుకోవాలి. ఇటు పక్కన కూడా సేమ్ అదే విధంగా ఫ్లాట్గా క్లాత్ని పెట్టేసుకుని 1/2 ఇంచ్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ కిందకు వచ్చేటప్పటికి మనం కట్స్ పాయింట్ అనేది ఉంది కదా, అక్కడ నుంచి క్లాత్ని అయితే మళ్ళీ డబల్ ఫోల్డ్ చేసేసుకుని చివరి వరకు స్టిచ్ అనేది చేసేసుకోవాలి. నా మాటలు వింటూ వీడియో చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుందండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను అనేది. ఈ స్టిచ్ సరిపోతుందంటే అలా వదిలేసుకోవచ్చు, లేదంటే ఎడ్జ్లో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎడ్జ్లో కూడా స్టిచ్ అనేది చేసుకుంటానండి. సో మన కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి నీడిల్ అనేది ఒక్కసారి హోల్డ్ చేసి పాదాన్ని అయితే తిప్పుకొని మళ్ళీ అటుపక్కన కూడా చివరి వరకు స్టిచ్ చేసేసుకోవాలి. ఈ కట్స్ పాయింట్ దగ్గరికి వచ్చేటప్పటికి కట్స్ అనేది చాలా మందికి పర్ఫెక్ట్గా రాదండి. నేను చెప్పిన టిప్స్ అనేది ఫాలో అవుతూ మీరు కట్స్ స్టిచ్ చేసుకున్నారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్టింగ్లో కొంచెం టఫ్గా అనిపించవచ్చు, కానీ మనం 2-3 డ్రెస్సులు స్టిచ్ చేసామంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. సో ఇంతేనండి, చాలా ఈజీగా అయితే మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు వీడియోలో చూస్తున్నారు కదా కట్స్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. సేమ్ ఇదే విధంగా సెకండ్ వైపు కూడా మనం స్టిచ్ చేసేసుకుందాం.
ఇలా 2 సైడ్స్ మనం కట్స్ అనేది స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడతో అయితే డ్రెస్ ఫినిష్ అయిపోయినట్టేనండి. బట్ నేను చివరన క్లాత్ని అయితే ఫోల్డ్ చేసి స్టిచ్ చేద్దాం అనుకోలేదు, ఎలాగో వీవింగ్ అనేది ఉంది కాబట్టి. బట్ నేను కట్ చేసేటప్పుడు క్లాత్ అనేది చిన్నదైతే కట్ అయిపోయిందండి. అందుకే క్లాత్ని చిన్నగా అయితే డబుల్ ఫోల్డ్ చేసేసుకుని ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నానండి. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండింటికి కూడా మనం ఇలా డబుల్ ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నాకైతే డ్రెస్ అనేది చాలా బాగా నచ్చింది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు ముందుగానే నోటిఫికేషన్ అందుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.